This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ సంస్థలో చేసే పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 10th క్లాస్ 10+2 అర్హత ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 90,000కి పైగా జీతం ఇచ్చే ఉద్యోగాలు కూడా ఇందులో అయితే ఉన్నవి. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ప్రభుత్వ కార్యాలయాల్లో చేసే పర్మనెంట్ క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 36,000కి పైగా జీతం ఇస్తారు. కేవలం 10th పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే చాలు. ఏపీ అండ్ తెలంగాణ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి సిఎస్ఐఆర్ కింద మన హైదరాబాద్లో ఉంటూ సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్న సిసిఎంబి నుంచి అయితే వచ్చిందనమాట. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్న సిసిఎంబి అంటే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మన హైదరాబాద్లోనే ఈ సంస్థ అయితే ఉంటుంది. సో ఎలాంటి రోల్స్ ఉన్నవి, ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, వాటి ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, సాలరీస్ ఎలా ఉంటాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 26th May 2026 కల్లా మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ పోస్ట్ అని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. టెక్నీషియన్ వేకెన్సీస్కి అయితే మ్యాక్సిమం 28 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. డ్రైవర్కి అయితే మ్యాక్సిమం 27 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. టెక్నికల్ ఆఫీసర్కి అయితే మ్యాక్సిమం 30 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు కట్ ఆఫ్ డేట్ అయితే 26th May 2026 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 years, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 years. ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో మీకు రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే పోస్ట్ అని బట్టి మీకు శాలరీ వేరీ అవుతూ ఉంటాయి. 7th సిపిసి ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th సిపిసి లెవెల్ 2 ప్రకారం టెక్నీషియన్ వేకెన్సీస్కి 39,970 రూపీస్ అప్రాక్సిమేట్లీ ఇన్ హ్యాండ్ శాలరీ ఇప్పుడు నేను చెప్పేది. తర్వాత డ్రైవర్ వేకెన్సీస్కి అయితే లెవెల్ 2 ప్రకారం ఇన్ హ్యాండ్ శాలరీ 39,970 ఉంటుంది. టెక్నికల్ ఆఫీసర్ వేకెన్సీకి అయితే లెవెల్ 7 ప్రకారం ఇన్ హ్యాండ్ శాలరీ 91,000కి పైగా శాలరీ పొందొచ్చు. సో మంచి గవర్నమెంట్ జాబ్స్, బెస్ట్ శాలరీస్ ఉన్న పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అర్హత ఉండి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. నెక్స్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ టెక్నీషియన్ వేకెన్సీస్ కొంచెం క్వాలిఫికేషన్ స్పెసిఫిక్గానే అడుగుతున్నారు, క్లియర్గా చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారో చూసుకోండి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. సో టెక్నీషియన్ వేకెన్సీస్కి అయితే 10th పాటు రిలవెంట్ ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి. లేదా మీరు 10th తర్వాత 2 years అప్రెంటిస్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. లేదా మీకు 10th తర్వాత 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఇలా మినిమం 10th అయితే అర్హత ఉండాలి. 10th పాటు ఐటీఐ కానీ, 10th పాటు అప్రెంటిస్ సర్టిఫికేట్ కానీ, 10th పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత డ్రైవర్కి అయితే 10th పాటు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. లైట్ మోటార్ వెహికల్ ఉండాలి, హెవీ మోటార్ వెహికల్ ఉండాలి. ఈ మోటార్ మెకానిజంకి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత టెక్నికల్ ఆఫీసర్ వేకెన్సీకి అయితే ఎంఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్లో కానీ, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో ఎంఎస్సీ చేసి 55% ఆఫ్ మార్క్స్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా వాళ్ళు అడిగిన స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ కనుక మీకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు.
నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు స్టేజ్ 1లో ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది, పోస్ట్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. తర్వాత మీకు స్టేజ్ 2లో కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. స్టేజ్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి స్టేజ్ 2 ఉంటుంది. మీకు పేపర్ అంటే మీకు ఈ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్లో పేపర్ 2, పేపర్ 3 ఇలా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అలా బేస్ చేసుకుని ఉంటాయి అనమాట. మీకు ఫైనల్ మాత్రం రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని, అంటే మీకు ఈ టెక్నికల్ కానీ టెక్నీషియన్కి కానీ టెక్నికల్ ఆఫీసర్కి అయితే పేపర్ 2, పేపర్ 3 బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. డ్రైవర్కి అయితే రిటర్న్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ పేపర్ 1లో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి 50 క్వశ్చన్స్, 100 మార్క్స్, 1 అవర్ డ్యూరేషన్ ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ లేదు, మీరు హ్యాపీగా అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2లో మీకు అంటే పేపర్ 2, పేపర్ 3 ఉంటుంది. పేపర్ 2లోనేమో జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ అంటే మీకు 1 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్, అంటే మీకు నెగిటివ్ విధానం 1 ఉంటుంది, చూసుకోండి. తర్వాత పేపర్ 3లో మీకు టెక్నికల్ నాలెడ్జ్ నుంచి అడుగుతారు, ఆ సబ్జెక్ట్ నుంచి 50 క్వశ్చన్స్. పేపర్ 3లోనే టీఓ టెక్నికల్ ఆఫీసర్కి అయితేనేమో సబ్జెక్టు, అంటే మీకు రెస్పెక్టివ్ సబ్జెక్ట్ నుంచి పేపర్ 3 క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. అంటే మీరు ఏ క్వాలిఫికేషన్ సంబంధించిన దాని నుంచే మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 28 ఏప్రిల్ 2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 26 మే 2026 వరకు ఉంటుంది. హార్డ్ కాపీ సబ్మిషన్ డెడ్లైన్ కూడా మీరు హార్డ్ కాపీని అంటే ఆన్లైన్లో అప్లికేషన్తో పాటు హార్డ్ కాపీని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది మీకు 5th జూన్ వరకు ఉంటుంది. సో 5th జూన్ వరకు మీరు అప్లై చేశాక మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసేందుకు హార్డ్ కాపీ వస్తుంది. దాన్ని మీరు 5th జూన్ వరకు అక్కడికి అడ్రస్కి వెళ్ళేలాగా మీరు అప్లికేషన్ని చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ లేదు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా దాంట్లో అది మేల్స్కి 500 రూపీస్ ఉంటుంది. ఇది అఫీషియల్గా సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్న సిసిఎంబి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకున్నప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయిపోయి అప్లై చేసుకోవాలన్నమాట. మీరు ఫీ అంటే కేటగిరీని బట్టి ఫీ ఉన్న వాళ్ళు ఎస్బీఐ కలెక్టర్ ద్వారా చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు అన్ని అప్లై చేసుకున్నాక లాస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ఫామ్ వస్తుంది కదా, దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్ని దానికి అటాచ్ చేసేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి సెక్షన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ సిఎస్ఐఆర్ సిసిఎంబి హైదరాబాదు 5th జూన్ 2026 లోపు చేరేలాగా మీరు పోస్ట్ ద్వారా అప్లికేషన్ చేసినాక వచ్చిన దాన్ని కూడా పంపిస్తే అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి స్కిల్ టెస్ట్ అవన్నీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో రిజిస్టర్ ఐడి పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేని వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ దగ్గరికి వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్కి అప్లికేషన్ సబ్మిట్ చేశాక మీకు వచ్చిన హార్డ్ కాపీని మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి మీరు పంపిస్తే అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్ఆర్ కింద పనిచేస్తూ మన హైదరాబాద్లో ఉన్న సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళు అయితే 3 types ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.